హలో ఫ్రెండ్స్, వీడియో పెట్టి చాలా రోజులు అయిపోయిందండి. ఈరోజైతే నేను డ్రై ఫ్రూట్స్ లడ్డు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇవి గుమ్మడి విత్తనాలండి. వీటిలోని ఏ, బి, సి విటమిన్తో పాటు కాల్షియము, మెగ్నీషియం, జింకు వంటివి కూడా ఉన్నాయండి. అలాగే ఇవి సన్ఫ్లవర్ సీడ్స్, పొద్దుతిరుగుడు పువ్వు విత్తనాలండి. వీటిల్లోని ప్రోటీన్, ఫైబర్, మెగ్నీషియం వంటివి ఉన్నాయండి. అలాగే ఇవి అవిసె గింజలు. ఇవి బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గించి బరువు తగ్గడంలోని, జుట్టు పెరిగి మంచి చర్మంని ఇస్తుంది. ఇవి పుచ్చగింజలండి, వాటర్ మిలన్ సీడ్స్. ఇవి జ్ఞాపక శక్తిని పెంచడానికి అలాగే హార్ట్కి కూడా చాలా మంచివండి యూస్ చేసుకుంటేని. బాదం, జీడిపప్పు, కిస్మిసెస్ని ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నానండి. అలాగే ఖర్జూరంలోని సీడ్స్ని తీసుకుని ఖర్జూరాన్ని కూడా పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ లడ్డు తయారు చేసుకోవడం కోసం ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోవాలి. దీంట్లోనే 2 స్పూన్స్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలండి. ఈ ఉండ పిల్లలకి కనుక ఇస్తే చాలా మంచిదండి. నేను దేంట్లో ఏ విటమిన్స్ అయితే ఉన్నాయో అన్నీ చెప్పాను కదా. పిల్లలకి విడివిడిగా ఇస్తే ఏమీ తినరు కాబట్టి అన్నీ కలిపి ఇలా డ్రై ఫ్రూట్ ఉండ కింద చేసిస్తే చాలా బాగా యూజ్ అవుతుందండి. వాళ్ళకి హెల్త్కి చాలా బాగుంటుంది. తప్పకుండా ఈ లడ్డూనైతే ట్రై చేయండి. నెయ్యి అంతా కూడా కరిగింది కదండి. ఇప్పుడు దీంట్లోకి ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న బాదాన్ని వేసుకుని ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి. బాదం వలన బ్రెయిన్ బాగా పనిచేస్తుందండి, జ్ఞాపక శక్తి అది పెరుగుద్ది. పొద్దున్నే వాటర్లో నానబెట్టి పిల్లలకి ఇచ్చినా కూడా చాలా మంచిది. ఇలాగా అన్నింటిలో మిక్స్ చేసుకుని ఇలా ఉండ కింద యాడ్ చేసి ఇచ్చినా కూడా వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. ఇవి కాస్త వేగిన తర్వాత దీంట్లోని కట్ చేసి పెట్టుకున్న జీడిపప్పును కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. తప్పకుండా ఈ ఉండనైతే ట్రై చేయండి. మంచి టేస్టీగా ఉంటుంది. అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది. పిల్లలకి స్నాక్స్ బాక్స్లోకి ఒక్కొక్క ఉండ ఇచ్చినా కూడా వాళ్ళు చక్కగా తినేస్తారు. వీటినన్నింటినీ బాగా ఫ్రై చేసుకొని ఒక పక్కకు తీసుకోవాలి. ఈ ఉండలు చేసేటప్పుడు మనం వాటర్ అనేది తగలనివ్వకుండా చక్కగా ఇలాగ నెయ్యిలో ఫ్రై చేసుకుని ఉండలు చేసుకున్న తర్వాత మంచి బాక్స్లోకి వేసుకుని గాలి తగలకుండా పెట్టుకుంటే మనకి చాన్నాళ్ళు నిల్వ ఉంటాయండి. ఇవి వేగిపోయినాయి కదండి. ఇప్పుడు వీటిని పక్కకు తీసేసుకుంటున్నాను. మొత్తం అంతా తీసుకున్న తర్వాత నేను ఇంకాస్త నెయ్యి వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత ముందుగా మీకు చూపించాను కదండి, పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, అవిసె గింజలు వీటన్నింటినీ కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలండి. చాలా మీడియంలో పెట్టుకుని ఫ్రై చేసుకోండి. వీటికి ఉన్న పచ్చివాసన అంతా కూడా పోయేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడు ఇవి బాగా వేగి మంచి కమ్మదనాన్ని అయితే ఇస్తాయి ఉండకి. లేకపోతే ఉండలు తినరు పిల్లలు, ఏదన్నా స్మెల్ వచ్చిందంటేని. కాబట్టి సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి. ఇవి వేగేలోపు ముందుగా మనం ఖర్జూరాన్ని, సీడ్స్ అన్నీ కూడా తీసి పక్కన పెట్టుకున్నాం కదండి. ఆ ఖర్జూరంని అలాగే కట్ చేసి పెట్టుకున్న కిస్మిస్ని వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. అది గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని పక్కన పెట్టుకోవాలి. ఇవి కాస్త వేగుతున్నాయి కదా, ఇంకాస్త పచ్చిదనం పోయి ఇంకొంచెం వేగే వరకు కూడా వేయించుకోవాలి. చూడండి, కొద్దిగా కలర్ చేంజ్ అవుతున్నాయి కదా. వీటిలన్నింటినీ కూడా ఇంకాస్త బాగా వేయించుకున్న తర్వాత వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. చక్కగా ఈ అవిసె గింజలు అవి హెయిర్కి చాలా బాగా యూజ్ అవుతుందని చెప్పాను కదండి. అలాగే గుమ్మడి గింజల్లో ఉండే విటమిన్స్ అన్నీ కూడా మనకి చాలా బాగా యూజ్ అవుతూ ఉంటాయి. ఇవి విడివిడిగా అంటే మనం తినలేం కాబట్టి ఇలా కలుపుకుని ఉండ కింద చేసుకుంటే చాలా బాగా పనిచేస్తుంది. ఇవన్నీ కూడా పక్కకు తీసుకున్నాం కదండి. ఇప్పుడు ఇంకొంచెం నెయ్యి వేసుకుని ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఖర్జూరాన్ని వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇలా చేయడం వలన ఖర్జూరంలో ఉన్న తేమ అంతా కూడా పోయి ఉండలు ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి. ఖర్జూరం వేసినప్పుడు బాగా సిమ్లో పెట్టుకోండి. బాగా సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకోండి. ఎందుకంటే ఖర్జూరం అన్నది ఫ్రూట్ కాబట్టి మరీ ఫ్రై చేయడానికి మంచిది కాదు. అది దాంట్లో ఉన్న విటమిన్స్ మళ్ళీ పోతాయి. అందుకే లైట్గా సిమ్లో పెట్టుకుని కొంచెం దాంట్లో ఉన్న తేమ పోయే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత వీటినన్నింటినీ కూడా బాగా చల్లారనివ్వాలండి. చల్లారిన తర్వాత
మొత్తం అన్నీ కూడా ఈ ఖర్జూరంలో వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. మనం ఎంత బాగా మిక్స్ చేసుకుంటే అంత బాగా కలిసి మనం ఉండ చుట్టుకోవడానికి వీలవుతుందండి. దీంట్లో చూడండి ఇంకా ఎటువంటి వాటర్ కానీ ఏమీ వేయలేదు. జస్ట్ ఖర్జూరాన్ని మాత్రం మిక్స్ చేసుకుని ఈ మొత్తం అన్నింటినీ కూడా ఫ్రై చేసుకుని ఉండ కింద తయారు చేసుకుంటున్నాము. బాగా మిక్స్ అయిన తర్వాత కాస్త చల్లారిన తర్వాత చేతికి నెయ్యి రాసుకుని ఉండల కింద మనకు కావాల్సిన సైజులో చుట్టుకుంటే సరిపోతుందండి. చూడండి మొత్తం అంతా కూడా కలిసేలాగా మరొకసారి ఇలా చేతితో కలుపుకోండి. మొత్తం అంతా కలిసేలాగా ఇలా బాగా కలుపుకున్న తర్వాత వీటిని చిన్న చిన్న ఉండలుగా మనకి నచ్చిన సైజు, పిల్లలు ఎంతైతే తింటారో రోజుకి అన్నది చూసుకొని చేసుకోండి. ఎందుకంటే వేస్ట్ చేస్తే ఇంత ఖర్చు పెట్టి చేసాం కదా, సో వాళ్ళకి యూజ్ అయ్యేలాగా వాళ్ళు ఎంతైతే తినగలుగుతారో డైలీ అంత చిన్న ఉండని చేసుకోండి. నేను చూడండి ఈ సైజుని అయితే చేసుకుంటున్నాను. ఇలా చేసుకుని చక్కగా గాలి తగలకుండా మంచి డబ్బాలో వేసుకుని స్టోర్ చేసుకోండి. పిల్లలకి రోజుకొక వండిస్తే సరిపోతుంది. ఈ వీడియో మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఛానల్ని ఫస్ట్ టైం చూసి వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసినందుకు థ్యాంక్ యూ.